సమాజంలో రాజకీయ నాయకుడు అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అసలు రాజకీయం అంటే దాన్ని ఒక బురదని, అందులోకి దూరకూడదని రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. లేదంటే దేశాన్ని మార్చాలంటే రాజకీయాలే సరైన రాజకీయ నాయకుడే అవసరం అని ఒక అభిప్రాయం. బట్ ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా అందరూ, సమాజంలో అందరూ ఈ రాజకీయాల్లో భాగమే. రాజకీయం అంటే ఏదో నిషేధించిన, ప్రొహిబిట్ చేసిన వర్డ్ కాదు. కానీ ఆ రాజకీయం అంటే ఎలా చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే మనకు డెఫినేషన్ ఉందిగా, అలాగే రాజకీయానికి కూడా ఒక డెఫినేషన్ ఏంటంటే ఎవరైతే ఆ నాయకుడు ఉన్నాడో ఆ ఉన్న ప్రాంతం తాలూకా ప్రగతి, అభివృద్ధి. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ప్రజల జీవన విధానం పెరగాలి, ప్రగతి పథంలో నడవాలి. అలాగే ఆయనకు కొంత స్వార్థం కూడా ఉంది. స్వార్థం లేని రాజకీయ నాయకుడు ఏం కాదు. తానే దేశంలో గొప్ప సీఎంగా ఉండాలి, రాష్ట్రానికి ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చేయాలి, ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలి, బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలి. ఇది ఆయన స్వార్థం, మంచి స్వార్థమే, అందులో తప్పేం లేదు. స్వార్థంలో కూడా మంచి చెడు ఉంటాయి. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఈ విషయాలు మీరు చెప్పారనుకోండి, ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఏం అడుగుతారంటే, ఏం చిప్పేమన్నా పోయిందా అంటారు. వేరే పదం వాడతారు, నేను పోయిందా అంటున్నాను, చిప్పేమన్నా పోయిందా అంటారు. ఎందుకంటే ద డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీకి వస్తే, జగన్మోహన్ రెడ్డికి వస్తే అది ఏంటంటే క్రిమినల్స్ను జైల్లో వెంబడి తిరగడి, జైల్లో అంటే తిరగడి పరామర్శించాలి, పోలీసులపై దాడి చేసిన వారిని, హత్యాయత్నం చేసిన వారిని ఇంటికెళ్ళి మరీ భుజం తట్టాలి, బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి, కబ్జాలు, అరాచకాలు, కిడ్నాప్లు, అల్లర్లు, అఘాయిత్యాలు చేసే అసాంఘిక శక్తులకు అండగా ఉండాలి, ఓడించిన ప్రజలను నేరస్తుల్లో చూడాలి, తప్పు మనం చేసినా కూడా వాళ్ళని నేరస్తుల్లో చూడాలి, వేల కోట్లు స్కామ్లు చేసి రాష్ట్రాన్ని దోచేయాలి, గంజాయి లాంటి పరిశ్రమలను ఏదో మన చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు అంటాం కదా, వాటికి మించి పరిశ్రమల్లా చేసినా కూడా అది పరిశ్రమ కదా, ఉద్యోగం కదా అనాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అప్పుడప్పుడు బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కోట నుంచి. మీకు ఆ సందర్భాలు కూడా తెలిసిపోతాయి. ఎక్కడైనా ఒక శవం లేవాలి, ఆయన బయటకు రావాలి, వచ్చి దాన్ని రాజకీయం చేయాలి. ఆ చంపేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే ఇంకో టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవాలి. తర్వాత సంగతి తర్వాత విచారణ జరిగాక తేలుతుంది. ముందైతే మాట అనేసి వెళ్ళిపోతాం. ఏం జరిగింది, ఎలా జరిగింది అనవసరం. ముందైతే ఆ రాజకీయం చేసేయాలి, శవ రాజకీయం. లేకపోతే ఇంకో సందర్భం ఏంటంటే జైలుకి ఎవరైనా ఆయన అనుయాయులు ఆయనతో పాటు ఉండి పాపం ప్రజాసేవలో కాదు, అరాచకాల్లో, అక్రమాల్లో, అఘాయిత్యాల్లో, రాష్ట్రాన్ని దోచేయడంలో కొలీగ్స్ ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే వెళ్ళి జైలుకి పరామర్శ చేయాలి, వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలి. లోపలేమనుకున్నా సరే బయటకైతే సంఘీభావం తెలియజేయాలి. సరే, మూడోది ఏంటంటే వ్యవహారం ఇప్పుడు తాజాగా వివాదంగా అటు దళిత సంఘాలని, ఇటు సమాజాన్ని కూడా విస్మయపరుస్తోన్న అంశం ఏంటంటే ఇవాళ ఆయన తెనాలి వెళ్ళబోతున్నాడు. దేనికి? పోలీసుల మీద హత్యాయత్నం చేసిన గంజాయి బ్యాచ్. గంజాయి అనేది ఒక పరిశ్రమలాగా మార్చేశారు. తెనాల్లో 2 గ్రూపులు, ఆ గ్రూపుకి ఒక కొంత ఏరియా, ఈ గ్రూప్ కొంత ఏరియా. ఏది విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి. నాట్ ఓన్లీ గంజాయి, వీళ్ళ మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ అయి ఉన్నాయి. మర్డర్ కేసుల్లో వీళ్ళు రోల్ ఉందని తెలిసింది. గతంలో అనేక కేసులు అరెస్ట్ అయ్యారు. ఈ ముఠా వాళ్ళ పేర్లు చెప్తాను నేను. వాళ్ళ ముగ్గురు పోలీసుల మీద దాడి చేసి అరెస్టులు చేయడానికి కూడా గతంలో కేసులు పెట్టడానికి కూడా లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. సరే, పోలీసులు బహిరంగంగా వాళ్ళని కొట్టడం తప్ప రైటా? సరే, తప్పే, బహిరంగంగా కొట్టకూడదు. ఏం చెప్పినా వినకపోతే, ఎలా కంట్రోల్ చేయాలన్నా వినకపోతే, ఆఖరికి అర్ధరాత్రి పోలీసుల మీదే హత్యాయత్నానికి పాల్పడితే మరి ఏం చేస్తారు పోలీసులు? ఏదో సహజంగా వాళ్ళు మనుషులే కదా, కొంత బయటపడ్డారు. సరే, దాని మీద విచారణ చేస్తున్నాం అని ఎస్పీ చెప్పారు. ఒకవేళ విచారణలో వాళ్ళు తప్పని తేలింది అనుకోండి, చట్టపరంగా శిక్షలు ఉంటాయి. ఎవరైనా అతీతం కాదు ఈ సిస్టంలో. అతీతం అని భావించింది ఎవరంటే జగన్ అండ్ కో, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏమనుకున్నారంటే మేము అన్నిటికీ అతీతం, మాకేమీ శిక్షలు ఉండవు, చట్టాలు ఉండవు, మా మీద ఏం పని చెయ్యవు, ఎవరైనా విచ్చలవిడిగా ఎలా అయినా చేసుకోవచ్చు, భూకబ్జాలు చేయొచ్చు, కిడ్నాపులు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, ఇంకో రకమైన కార్యక్రమాలను చేయొచ్చు. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ తెనాల్లో ఈ జాన్ విక్టరు, రమేషు, నవీను, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్క కేసులో కాదండి, చైన్ ఇది గ్రాప్ చేసేసిన కేసులు, లేకపోతే అమ్మాయిల్ని ఏడిపిస్తున్న కేసులు, సాయంత్రం అయితే ఈ గంజాయి తాగడం, అక్కడ వెళ్తున్న అమ్మాయిలు, మహిళలు ఎవరైనా వాళ్ళని ఏడిపిస్తూ ఉండడం. అలాగే ఒక మర్డర్ కేసులో కూడా వీళ్ళు నిందితులు. ఆ విషయాలన్నీ కూడా చెప్తా. అంటే ఎవరికి మనం సపోర్ట్ చేస్తున్నాం, ఎవరికి మనం మద్దతుగా నిలుస్తున్నాం. నేను ఇంతకుముందు అన్నా,
ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి రాష్ట్రం కోసం పోరాడితే వాళ్ళ కోసం మీరు సంఘీభావం తెలిపి జైలుకి వెళ్ళారా? ఎస్, వెరీ గుడ్. మీరు చేస్తోంది గొప్ప రాజకీయం. లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద కేంద్రంతో పోరాడి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎన్డీఏ కూటమిలో ఉన్నా కూడా బీజేపీతో పోరాడి మీరు మా రాష్ట్రానికి ఇవ్వరా, అభివృద్ధి కోసం మాకు నిధులు ఇవ్వరా అని పోరాడి ఒకవేళ అందులో ఏమన్నా దెబ్బలు తిని జైలుకి వెళ్ళారా? ఎస్, వెల్ డన్. ఇవాళ ఎవరి కోసం మీరు వెళ్తున్నారు? ఎవరిని చూడడానికి వెళుతున్నారు? ఏం చెప్తారా ఓదార్పు యాత్రలో? లేదు బ్రహ్మాండంగా ఇలాగే చేయండి, నేను చూసుకుంటా, మీ వెనకాల నేనున్నా, రేపు వచ్చేది మనమే, జగన్ 2.0లో మీ గంజాయిని అసలు కార్పొరేట్ స్థాయిలో నేను చేస్తానని చెప్తాడు అయిన వాడు వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే దళితుల ఆత్మగౌరవ నినాదం అసలు నిజంగానే మాట్లాడుతున్నారా? గతంలో ఏం జరిగిందో అసలు గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులు, మైనారిటీలు ఎంతమంది హత్యకు గురయ్యారు, ఎంతమందిని కిడ్నాపులు చేసేశారు, ఎంతమందిని చంపేసి డోర్ డెలివరీలు చేసేశారు. మరి ఏం చెప్తారు ఈరోజు ఈ పెద్ద మనుషులు? నాతో పాటు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో. పిల్లి మాణిక్యరావు గారు, లిడ్ క్యాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. బాలకోటయ్య గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు. నమస్కారం అండి బాలకోటయ్య గారు, మాణిక్యరావు గారు, రాజేష్ గారు. అంటే కొన్ని మాట్లాడుకోవాలి, తప్పదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఇవాళ ఈయన వెళ్తున్నాడు పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్ర, మరి దానికి లేకపోతే దళిత ఆత్మగౌరవ యాత్ర, ఏం పేరు పెట్టుకున్నారు. కానీ ఎప్పుడొకప్పుడు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, ప్రశ్నించుకోవాలిగా. అసలు మన టైంలో ఏం జరిగింది దళితులు? నా దగ్గర నెంబర్ ఉన్నాయి, టైం సరిపోతుంది తీయట్లా. ఎంతమంది దళితులు హత్య గావించబడ్డారు, ఎంతమందిని ఇళ్లకెళ్ళి బయటికి లాక్కొచ్చి కొట్టారు, ఎట్లా చూడాలి ఈ ఓదార్పు యాత్రని? మీ అక్కడే అనుకుంటాగా, మీ ప్రాంతమేగా? అవును, నేను పుట్టి పెరిగిన తెనాలిలోనే ఈరోజు ఈయన యాత్ర చేస్తూ ఉన్నాడు. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఒకరోజు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఆయన తెలంగాణలో జరిగిన దిశ ఎన్కౌంటర్ని సమర్థిస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా పొగిడారు. ఆయన చాలా అద్భుతమైన చర్య సాహసించి కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకుంది. ఇటువంటి దురాఘాతాలకు పాల్పడే వాళ్ళకి కఠినమైన చర్యలు, శిక్షలు విధించాల్సిందే. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ప్రభుత్వం కూడా 21 రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళకి ఉరిశిక్ష విధించాలి అని చెప్పని దిశ యాక్ట్ తీసుకొస్తున్నామని చెప్పని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఆయన. మరి ఆ దిశ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ కులం ఏంటి? మరి దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధితుల కులం గురించి గుర్తుకు రాలేదా? వాళ్ళు ఒక దుస్సంఘటనకు బాధ్యులని చెప్పని వాళ్ళకి శిక్షించడం న్యాయం అని చెప్పని భావించాడా? లేదు వాళ్ళ కులం ప్రాతిపదికగా వాళ్ళని ఎంపిక చేశాడా? అలాగే వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. ఆ రోజు కూడా 3 ఎన్కౌంటర్ చేశారు. మరి ఆ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్ళనిగా సమాజం గుర్తించిందా? వాళ్ళ కులం ప్రాతిపదికగా సమాజం గుర్తించిందా? అది కాదు రాజేష్ గారు, అసలు క్రిమినల్స్ కులం ఏంటండి? అదే చెప్తున్నా నేను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సెలెక్టివ్గా కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో మాత్రం స్పందించాలని చెప్పనే ఆలోచన జరుగుతూ ఉంది. ఇవాళ తెనాలి వస్తూ ఉన్నాడు కదా, నేను పుట్టి పెరిగిన తెనాలి, ఎస్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు తెనాలి వస్తున్నావు, రా. తెనాలి వచ్చి నువ్వు పరామర్శ చేయాల్సింది వేరే వాళ్ళని, 1000 కాదు. మీ నాయన హయాంలో అదే తెనాలికి సంబంధించిన అమ్మాయి ఆయేషా మీరా విజయవాడలో దారుణ హత్యకు గురైతే మీ నాయన ఎవరినో కాపాడటం కోసం మన బాలకోట గారి సమీప గ్రామస్తుడే సత్యంబాబు, అసలు ఏ సంబంధం లేదు ఆ అబ్బాయికి. ఆ సత్యంబాబు, మరి ఈ అమ్మాయి మైనారిటీ, ఆ సత్యంబాబు దళితుడు. ఇవాళ దళితులు మైనారిటీల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీ నాయన వల్ల జరిగిన దురాఘాతానికి బలైపోయిన 2 కుటుంబాలు, ఒక అమ్మాయి ప్రాణం కోల్పోయింది. ఆ అమ్మాయి ఆ ప్రాణం కోల్పోయి న్యాయం కోసం అర్థించి ఆ తల్లిదండ్రులు అలిసిపోయారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి, న్యాయం మాత్రం దక్కలా. అలాగే సత్యంబాబు 8 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత అతను నిర్దోషి అని చెప్పని అతనికి పరిహారం చెల్లించమని కోర్టు తీర్పిచ్చింది. ఎవరు బాధ్యులు? 100% వీళ్ళ నాయన ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా ఇరికిచ్చిన ఒక హత్య కేసుని డైల్యూట్ చేస్తూ ఒక అమాయకుడిని బుక్ చేసి అతని జీవితాన్ని బలి చేశారు. నిజంగా నీకు దళితుల పట్ల, మైనార్టీల పట్ల కన్సర్న్ ఉంటే వాళ్ళిద్దరికి ఇళ్లకెళ్ళి మా నాయన వల్ల జరిగిన తప్పుకి నీ చేతులు పట్టుకోనో కాళ్ళు పట్టుకోనో క్షమాపణ కొడతానని చెప్పని క్షమాపణ కోరు. నిజంగానే నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఆ వర్గాల పట్ల కమిట్మెంట్ ఉంటే, మైకి దొరకగానే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఒకదంపుడు ఉపన్యాసాలు కాదు, ఆచరణపూర్వకంగా ఆ వర్గాల పట్ల కనుక నీకు ఆ చిత్తశుద్ధి ఉండుంటే అదే తెనాల నుంచి
అరగంట 40 నిమిషాల దూరంలో 14 సంవత్సరాల పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్ అని చెప్పని ఈయన పాలనా హయాంలో. ఈయన పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఇళ్ళకెళ్ళి క్షమాపణ చెప్పరా వెళ్ళి ఆ బాధితుడి కుటుంబాన్ని. ఆయనకి ఇందులో చాలా ఇన్సిడెంట్స్ తెలియవు, ఒకవేళ తెలిసినా గుర్తులేవు. అన్ని తెలుసండి, తెలియదేమీ లేదు. కాకుండా ఏంటంటే ఇందాకే చెప్పినట్టుగా సెలెక్టివ్ అమ్నీషియా, కొన్నిటిని గుర్తుంచి పెట్టుకుంటాడు, కొన్నిటిని మర్చిపోతాడు కన్వీనియంట్ గా. ఇవాళ దళితుల గురించో, మైనార్టీల గురించో, బీసీల గురించో బాధితుల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి అనుకుంటే అసలు బాధితుల పక్షాన్ని నిలబడి మాట్లాడు. అంతేగాని ఇవాళ సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా, రౌడీ షీటర్లుగా ముద్ర పడి ఉన్నాలని వాళ్ళని రౌడీ షీటర్ గానే పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఒంటి మీద యూనిఫామ్ తోటి ఉన్న అధికారిగానే చూడు. అధికారి తప్పు చేస్తే ఆ తప్పుకి బాధ్యుని చేయి. అధికారి నడి రోడ్లో కూర్చోబెట్టి వీళ్ళు ఇప్పుడు కులం కార్డు తీసాక అప్పుడు ఆ చిరంజీవి భార్య ఆవిడ మాట్లాడింది, కానిస్టేబుల్ భార్య, ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేసింది. నేను దళితురాలనే, కానీ మీరు అక్కడ జరిగిన దాన్ని అన్యాయాన్ని అలా చూడకుండా ఈ యాంగిల్లో మాట్లాడతారంటే నా ఆవిడ కూడా ఆవేదన చెందింది. అంటే ఇంటికి వచ్చి చంపేసే ప్రయత్నం చేశారని చెప్పి. ఇక్కడ దిశ ఎన్కౌంటర్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా ఏం నిర్ధారణ అయింది? దిశ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ నిర్ధారణ చేసింది. ఒక ఫేక్ ఎన్కౌంటర్ ని ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందని చెప్పని నువ్వు సమర్థించావు. దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్సిడెంట్ గురించి ఇక్కడ వీళ్ళ మీద పోలీసులు కస్టడియల్ టార్చర్ గురి చేశారు, లేదు వాళ్ళ నడిబజార్లో వాళ్ళ మీద భౌతికంగా దాడి చేశారని చెప్పని విమర్శించే నైతికత ఎక్కడుంది? బాలకోటే గారు, ఇప్పుడు గంజాయి విక్రయాలు ఒకటే కాదు, వీళ్ళ మీద చూస్తే సామాన్యుల మీద దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు, ఈ ఒక్కొక్కళ్ళు ముగ్గురు మీద, ఈ ఒకళ్ళ మీద 11, ఒకళ్ళ మీద ఒకళ్ళ పేరైతే నవీన్ అలియాస్ కిల్లర్ట. ఆ అలియాస్ లోనే కిల్లర్ అనే పేరుంది. 11 కేసులు. ఈ దోమ రాకేష్ అన్నతని మీద ఒక 8, ఈ నవీన్ జాన్ విక్టర్ అన్న మీద ఒక 9, వీళ్ళు నోతకి రవికిరణ్ అనే అతన్ని మర్డర్ కేసులో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ మీద కేసులు. ఈ క్రిమినల్ పనులు చేసే వాళ్ళకి అసలు కులం మతం ఏంటి బాలకోటే గారు? క్రిమినల్స్ గానే చూడాలి. ఆ కులం అని మాట్లాడుకుంటే చాలా అంశాలు మాట్లాడాల్సి వస్తుంది. గారు నమస్తే. నమస్కారం. మాణిక్యాలరావు గారికిను అలాగే నా ప్రసాద్ రాజేష్ గారికి నమస్కారాలు. రిషి గారు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మీద ఇలాంటి సంఘటనల మీద, అంటే పోలీసులు చేసిన సంఘటనల మీద, డాక్టర్ సుధాకర్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, అబ్దుల్ సలాం కానీ, శివమంగళ వరప్రసాద్ కానీ ఈ సంఘటనల మీద మేము మాట్లాడినాము. ఒక్క పదంలో చెప్పాలంటే రాజ్యహింస మీద మాట్లాడినాం. నాలాంటి పాత్ర నిర్వహించే వ్యక్తులు ఏంటంటే నాయకుల కళ్ళల్లో నుంచి సంఘటనలో మేము చూడం. అది ఏ నాయకుడు, ఆయన కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయని మేము చూడం. మేము ప్రభుత్వాల కళ్ళల్లో నుంచే చూస్తాం, లేదా వ్యవస్థ కళ్ళల్లో నుంచే చూస్తాం. నేరానికి కులం ఉండదు, మతం ఉండదు. తప్పనిసరిగా 100% ఇది కరెక్ట్. కానీ నేరగాళ్ళని శిక్షించే చట్టానికి కులం ఉంటుంది, మతం ఉంటుంది. ఈ ఐతానగర్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన పోలీసులు విధించిన శిక్షనే యూనివర్సల్ గా వివేకానంద రెడ్డి హత్య కేసుకి, వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా వర్తింపజేస్తే ఐఎమ్ శభాష్. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులకి, సిబిఐ కేసులకు కూడా ఆయన్ని కూడా రోడ్డు మీద నిలబెట్టి అధికారుల మీద కొట్టగలిగితే ఈడీ గాని, సిబిఐ గాని, పోలీసులు గాని వీఆర్ ఆల్సో హ్యాపీ. కాదంబర్ తీసుకొచ్చిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కానీ, థానా పోలీస్ అధికారులు కానీ, విశాల గుండెలు కానీ కొట్టగలిగితే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒక మాట చెప్తాను, సంఘటనలు జరుగుతాయి, అది ఏ ప్రభుత్వమైనా సంఘటన జరుగుతుంది. నా పరిపాలన అమృతం, నీ పరిపాలన విషయమని ఉండదు. దాన్ని సమతుల్యం చేసుకోవాలి ప్రభుత్వాధికారులు. ఈ రోజు మీరు అన్నట్టుగా ఆ ముగ్గురు నేరస్తులే. ఆ ముగ్గురు మీద అంటే చేబ్రోలు జాన్ విక్టర్ మీద 9 కేసులున్నాయి, దోమ రాజశేఖర్ మీద 8 కేసులున్నాయి, నవీన్ మీద 11 కేసులున్నాయి. అవునండి. కాల్ చేద్దామా మరి? అసలు లాఠీలతో ఎందుకు కొట్టాలి? కాల్ చేయండి, కాల్ చేసి చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నేరాలు పాల్పడితే చంపేస్తాం. మరి 3,400 కోట్ల రూపాయల మద్యం కోణానికి పాల్పడితే ఏం చేస్తారు?
కాదంబరి తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? విషుకొండకు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు? నా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన హంతకుడు ఎప్పటికీ తిరుగుతున్నాడుగా. వెళ్ళండి మరి, ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకుని కాళ్ళ మీద కొట్టండి. నేనేమంటాను, ఇది కొద్దిగా బాధాకరమైన సంఘటన, మాట్లాడటానికి మాకు ఇబ్బందికరమైన సంఘటన. ఇది నాయకుల పేరు నేను చెప్పటంలా, ఇది ప్రభుత్వం చట్టం. నేను ఒక మాట ఏంటంటే, ఈ రోజు మనం పోలీసులు నిర్రోధ మీద కొట్టారు కాబట్టి, కర్రలతో లెక్కబెట్టి 10 అంకెలతో కొట్టారు కాబట్టి మనం అభినందిస్తే, రేపు పొద్దున అదే కర్ర నీ ఇంటి గుమ్మం బట్టి బరిచే నిలబడుతుంది. దానికి మేము చెప్తాం, నేరమే అధికారమై రాజ్యం ఎదుగుతుంటే చూస్తూ ఊరుకుండే ప్రతి ఒక్కడే నేరస్తుడే. అమ్మోరి జాతరలో మేకల్లా బలిస్తారు, సింహాలను కాదు అనే మాట. ఇది ప్రజాస్వామిక దేశం. ఇది తప్పు చేసిన వాడికి మీకు చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, ఉరిమియ్యండి. లాఠీలతో కొట్టక్కర్లా, విచారించి ఉరిమియ్యండి. గుంటూరు ఎస్పీ ఏమన్నారంటే, విచారణ జరుగుతోంది, ఎవరైతే ఈ బహిరంగంగా వాళ్ళ మీద కొట్టారో విచారణ జరుగుతోంది, తప్పని తేలితే వాళ్ళ మీద శిక్షలు ఉంటాయి. ఇప్పుడు కాదు, సమర్థించుకోవడం కాదు బాలకోటే గారు, ఇప్పుడు బహిరంగంగా శిక్షించొచ్చా శిక్షించకూడదా, నాడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇదంతా విచారణలో భాగం. మీరు అన్నట్టు కాదు రిషి గారు, యూనివర్సల్ చెయ్యండి, అందరికీ వర్తింపజేయండి. మా ఎస్ఎల్కే ఎందుకు చేయటం? మానవాధికం అంటే తేలిగ్గా కనిపిస్తున్నదా ఏంటి? అందరికీ చెయ్యండి. ఏంటి పిందెలు రామకృష్ణ ఎందుకు కొట్టలేదండి? ఈవీఎంలోకి వెళ్ళిపోయి ఎత్తి బూతులు మొదలు కొడితే వల్లభనే వంశీ గారిని ఎందుకు కొట్టలేదండి? దళితుని కిడ్నాప్ చేశారు కదా, అందుకు అడిగే హక్కు ఉందా మాకు? నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను సార్, నేను ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను, నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. నిన్న కూడా హోంమంత్రి గారు కూడా అవును కొడతారు అని మాట్లాడారు. గతంలో కూడా హోంమంత్రులు ఎలాగని మాట్లాడారు. రైల్వే స్టేషన్లో అత్యాచారాలు జరిగితే మమ్మల్ని ఏం చేయమంటారు, కాపలా ఉండమంటారని మాట్లాడారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది సంఘటనలు జరిగినప్పుడు వాటిని విచారిస్తాం. ఏ ప్రజాస్వామికవాది కూడా పోలీసులు కొంచెం చర్యలు తీసుకుని ముందుకెళ్తే తప్పు అంటారు, తీసుకోకపోతే చేయలేదంటారు. చట్టపరమైన సర్టిఫికెట్ అయితే ఇవ్వరండి. నేనేంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ అని కూడా నేను అన్నాను. ఆయన హయాంలో చాలా జరిగినాయి, నిజానికి ఆయన హయాంలోనే జరిగినాయి. ఆయన జీవితాలు అభిజించారు అందరూ. ప్రభుత్వం ఏదన్నా అదే ఒక్క మాటే ఖండిస్తున్నాము. దీని మీద ప్రభుత్వం ఏదన్నా మరో విధంగా స్పందిస్తే మంచిది. మాణిక్రావు గారు. ఓకే రిషి గారు, ఈరోజు పోలీసులు అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు, రాజకీయ నాయకులు ఎక్కడైనా పొరపాటుగా చేసేటువంటి సంఘటనలు, ఇక్కడ ఆ వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి కానీ పరిపాలన స్వభావాన్ని బట్టి కానీ ఏది మెజార్టీగా ఉందో చూడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. గత 5 సంవత్సరాల్లో నిత్య కృత్యమైనటువంటి సంఘటనలు, ఏదో ఒకటి అలా జరిగినటువంటి సంఘటనలు కాదు. ఇదే బాలకోటయ్య గారు, ఇదే రాజేష్ గారు, మేము, మీరు మీడియా పరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, సంఘాల వాళ్ళు ప్రతిరోజు ఉద్యమించాం. ఇప్పుడు డ్రైవరు మన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేశారు. అది ఒకటి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అనుకోవడానికి లేదు. సుధాకర్ గారిని నడి రోడ్డు మీద భయంకరంగా కొట్టారు. ఆర్ఆర్ గారి గుండెల మీద ఎక్కి విధ్వంసం చేశారు. అయితే నేనేమంటున్నానంటే, రవి మన చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద గొంతుకొచ్చారు. ఈ సంఘటనలన్నీ ఎక్కడో ఒక సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఉందా ప్రభుత్వంలో? నిత్యకృత్యంగా జరిగినాయా? నిత్యకృత్యంగా జరిగితే ఎవరు బాధ్యులు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు బాధ్యులా కాదా? ఇక్కడ ఈ కోణంలో చూడాలి. ఇక్కడ ఈరోజు ఒక సంఘటన జరిగింది. నేనేమంటానంటే ఖచ్చితంగా చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ప్రభుత్వంగా పోలీసులు అనేటువంటి వాళ్ళు చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకూడదు. ఖచ్చితంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే తప్పే. కానీ
పోలీసులు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూడాలి. ఇదే ఐకా నగర్ లో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆనాడు గంజాయి మొత్తం రాష్ట్రంలో విచ్చలవిడిగా వ్యాపారం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. దానిలో భాగంగా తెనాలిలో స్కూలు పిల్లలకి కాలేజీ పిల్లలకి ఇచ్చి నిర్దాక్ష్యంగా అందించినటువంటి సంఘటనలు కోకొలలు. ఇదే ఎమ్మెల్యే అతని పేరు ఏదో ఉంది శివకుమారు డైరెక్ట్ గా అనేక వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వేమూరు నియోజకవర్గంలో అది కూడా దళితుడే నూతక్కి రవికిరణ్ అని చెప్పేసి ఎవరైతే ఈ నవీను లేకపోతే రాజేష్ లడ్డు అని చెప్పేసి వీళ్ళందరి పేరు చెప్తా ఉన్నారో ఈ బ్యాచ్ ఈ నూతక్కి రాజేష్ ని నిర్దాక్షిణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఆనవాళ్ళు ఎక్కడ చేశారు. ఈ రోజు వరకు కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. అతను కూడా దళితుడే. అంటే మీకు ఇందాక మీరు కులం చూశారు, ఇక్కడ దళితులు కూడా ఒక రకమైనటువంటి దళితుల విషయంలో స్పందించి ఇంకొక దళితుల్ని రెండో పౌరు దళితులుగా చూసేటువంటి వాళ్ళ సంఘటనని కోకోలు చూశా. నేను చెప్పను ఈ సందర్భంగా కోకోలో చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇదే కోటయ్య గారు లేకపోతే నేను ఇంకొకరు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు సంఘాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న ఉద్యమాల్లో ఉన్న మేము స్పందించాం కదా. ఈ దళిత నాయకులు ఎందుకు స్పందించలేదు? ఒక సంఘటన పోలీసులు అక్కడ వ్యవహరించేటువంటి తీరు గురించి ఎందుకు చెప్పా. ఇంకొక కోటలో చెప్తున్నా 6 గంటలు దాటితే తెనాల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు. రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళ మెడల్లో చైన్లు లాక్కెళ్తారు, ఎదురు తిరిగితే చంపేస్తారు, లేకపోతే తెల్లవారి గోడ దూకొచ్చి బాబు చేతులు మెరికేస్తారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే నిత్యకృత్యం అయితే చివరికి అరెస్టు చేయటానికో స్టేషన్కి రమ్మంటానికో పోలీసులు పిలిస్తే పోలీసుల మీద కూడా వాళ్ళు దాడులు చేస్తా ఉంటే ఏం చేయాలి? హత్యాయత్నం చేశారు. ఏం చేయాలి? అత్యాయత్నం దారుణాలండి. మనం మాట్లాడలేనటువంటి సంఘటనలు చూసేటువంటి సంఘటనలు బోళ్ళని ఉండేవి. నేనేమంటానంటే ఒక్క నిమిషం ఎక్కడది ఏంటది? తెనాలి ఐతానగర్. ఓకే. పట్టపగలు ఇందాక రాత్రులు గంజాయి తాగుతున్నారని చెప్పేసి అంపసారి అన్నాడు. పట్టపగలు గంజాయి తాగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి సంఘటనలు ఇలాంటివి. అంటే ఇప్పుడు కాదు బాలకోటయ్య గారు అన్న దాంట్లో ఒక సెకండ్ ప్లీజ్ చెప్పండి. ఇచ్చారు. ఇదే పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి ఒక బాధితురాలు ఆమె పేరు కోపల్లె సంబంధించినటువంటి ఆమె పేరు వచ్చేసి సంధ్య, మేకా సంధ్య. ఇదే 3 వారాల క్రితం జరిగినటువంటి సంఘటన ఈ హాస్పిటల్లో ఆమె. వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామంటే అంబేద్కర్ భావాజాలాలు. ఒక్క సెకండ్ అండి ప్లీజ్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ మీరు చూపిస్తున్నంతా కూడా ఈ బ్యాచ్ చేసిన దాడిలో గాయపడ్డ వాళ్ళు సంబంధించింది. ఓకే. జనానికి సంబంధించి ఈ బ్యాచ్ ఇలాంటి బ్యాచ్కి సంబంధించి ఇతను ఏం మాట్లాడతాడని ఆడియో రావట్లేదు. ఆడియో రావట్లేదా? అదే అతను మీరు ప్లే చేస్తున్న ఏమో ఆడియో రావట్లేదు, విజువల్ ఉందంతే. ఆడియో ఎట్లయినప్పుడు తెలియట్లేదు. ఓకే ఓకే మాణిక్యరావు గారు అంటే ఇతను కూడా మీ దగ్గర ఉంటే చూడండి. ఇతను మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే పలానా గడ్డేటి సురేంద్ర అనే అతను ఉన్నాడు, అతను వైసీపీలో ఉన్నాడు, అతను ఉండబట్టే మేము ఈ ఏరియాలో తిరుగుతున్నాము, ఖమ్మంలారా జాగ్రత్త, ఒరే లోకేష్ గా నీ అంతు తేలుస్తారని మాట్లాడతాడు. ఇక్కడ వెనక ఏ ఫోటో ఉందో చూడండి. ఏం ఫోటో ఉందండి ఇక్కడ వెనక గమనించారా? అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి ఫోటో వీళ్ళ వెనక ఉంది. అంటే ఏం చేయాలి? దళితుల మీద దాడులు అనే పేరు మీద మనం కులాల్లో లేకపోతే ఒక వర్గాల్లో తీసుకొస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని గంజాయి తాగుతూ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని గంజాయి బ్యాచ్ ని సమర్థిస్తూ
కులాల్ని మతాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉంటే ఏం చేయాలి? నేనేమంటానంటే మా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి నేను అన్ను. ఇదంతా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందాక మీరు ఇంటర్సెక్షన్ లో చెప్పారు, రాజకీయాలు కొన్ని రాజకీయ దేశంలో ఏ రాజకీయాలైనా సరే అండి, చివరికి బీజేపీ రాజకీయాలైనా సరే వాళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు. మా మతం హిందూ మతమనో దేవుళ్ళనో ఈ దేశంలో ఎందుకు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కి ఒక రాజకీయం ఉంది, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలతో ముందుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చింది. పేదవారికి కూడు గుడ్డ ఆత్మగౌరవం కావాలనే నినాదంతో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఏ పార్టీ? ఆయన పార్టీ పెట్టాడా? 10 మందిని మేధావులు కూర్చోబెట్టాడా? ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడా? సిద్ధాంతాన్ని రూపకల్పన చేశాడా? అతని రక్తపు ముద్ద రాజకీయం. అతను ఆ రోజు అవినాష్ రెడ్డి సొంత బాబాయిని చంపి రాజకీయాల కోసం వాడుకుంటే చిన్న పిల్లాడు అన్నాడు. అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికేం తెలియదని అతని పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగించాడు. ఎన్ని హత్యలు! ఈవీఎంల పనులు ఇందాక బాలకోటి గారు చెప్పారు. ఈవీఎంల పనులు కొట్టినటువంటి వ్యక్తిని అతనేదో అక్కడ ప్రజల కోసం వెళ్ళి ఈవీఎంల పనులు కొడితే తప్పు అని చెప్పేసి మాట్లాడాడు. సో అసెంబ్లీ లాంటి దాన్ని, పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీని అక్కడ భూతుల పురాణంగా మార్చేటువంటి అరెస్టు చేస్తే వంశీని అందగాడని చెప్తా ఉంటారు. నేనేమంటానంటే ఆవు ఎక్కడ మేస్తే దూడ అక్కడ మేసింది, అంతే కదా. అంటే ఆ ఉద్దేశం చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలు చేయాల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొంతులు కోయలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీ షర్టులు వెనకేసుకొని తిరగల. నువ్వు ఒక రాజకీయం చేయాలనుకున్నప్పుడు నేర రాజకీయాలు చేస్తా ఉన్నావు, రక్తం సిద్ధాంతాలని కూడగడతా ఉన్నావు, నేరస్తుల్ని ప్రోత్సహిస్తా ఉన్నావు. నేరస్తులకి మీరు అన్నట్టు కుల ఉండదు, వాళ్ళని ప్రోత్సహించకూడదు. మీరు అన్నట్టు అదే సమస్య. కాదు మాణిక్యరావు గారు, ఇప్పుడు ఇది జరిగిన తప్పు, పోలీసులు ఇలా కాకుండా కేసు పెట్టి విచారణ చేసుంటే బాగుండేది అంటే చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఆయన వెళ్ళి ఏం చెప్తాడు, ఈరోజు ఏం చెప్తాడో మనందరికీ తెలుసు. ఆయన అక్కడ చూసేసిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? ఆయన గతంలో పాజిటివ్ వ్యవహారంలో ఏం జరిగింది? మత రాజకీయాలు లేవనెత్తలేదు. ఇవాళ కుల రాజకీయాలు లేవనెత్తుతారు అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. జగన్ వస్తానన్న తర్వాత ఈ కుర్రాడు వీడియో పెట్టారు, మీ దగ్గర వీడియో ఉంటే ప్లే చేయండి. చెప్తాను. నేరాలకు, నేరస్తులకు రాజకీయ రంగు పులవడం, కులం మతం అంటగట్టడం, ఇది ఇవాళ ఏం కొత్తగా చూస్తున్నది కాదు. కానీ జరిగిన ఘటన మీద ఇవాళ ఆయన వెళుతున్న దాని మీద చర్చ జరుగుతోంది. అంటే గతంలో ఏం జరిగింది అనే దాని గురించి కూడా మాట్లాడుతూ మంత్రి మనోహర్, ఎందుకంటే ఆయన కూడా అదే ప్రాంతానికి చెందినవారు కదా, తెనాలి గంజాయి అడ్డాగా మార్చి అక్కడ దారుణమైన పరిస్థితులు, ఇందాక మాణిక్యరావు గారు చూపించిన దానికి ప్రత్యక్ష సాక్షి నేను అని ఆయన కూడా చెప్పారు మంత్రి. సరే, పత్తిపాటి పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. అలాగే ఐటీ ఉద్యోగి ఏదర్ పూర్ణచంద్రపై కూడా ఈ గంజాయి బ్యాచ్ చేసిన దాడి, ఇలా సో మెనీ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ పోతే, సరే వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి అనేది ఖచ్చితంగా చట్ట ప్రకారమే సెక్షన్లతోటి కేసులు నమోదు చేయాలి, కోర్టులకు తీసుకెళ్తే న్యాయస్థానాలు, గౌరవ న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి. సరే, ఆ పోలీసులు ఎందుకు తీసుకున్నారు చేతుల్లోకి రాజేష్ గారు, అది ఖచ్చితంగా డిబేటబుల్ పాయింటే. ఇందాక బాలకోటే గారు ఎత్తిన యాంగిల్ ఏంటంటే, మరి ఇదిగో వీళ్ళు బలహీనలు కాబట్టి మీరు కొడుతున్నారా, మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద నిల్చోబెట్టి కొడతారా అని. ఇక్కడ ఒక ఇష్యూ క్లారిఫై చేయాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నడి రోడ్లో జరిగింది కాబట్టి ఇవాళ దాన్ని అప్పటికప్పుడు స్పాట్లో కొంతమంది వీడియో తీశారు కాబట్టి అది సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి సమాజం దృష్టికి వచ్చింది. అసలు 4 గోడల మధ్య జరిగే ఎంక్వైరీలు, ఇంట్రాగేషన్లు, కస్టోడియల్ టార్చర్లు అంటే అది ధర్మబద్ధమా? ఇక్కడ నేరాన్ని అదుపు చేసే ఏజెన్సీ ఆ నేరాన్ని అదుపు చేసే ప్రాసెస్లో, విచారణ జరిపే ప్రాసెస్లో, నిజాన్ని రాబట్టే ప్రాసెస్లో వాళ్ళు ఎంచుకునే విధానాలు, అలాగే పౌర హక్కులు, మానవ హక్కుల గురించి ప్రస్తావించే సంఘాల మధ్య ఎప్పుడూ ఈ క్లాష్ నడుస్తూనే ఉంది. ఏజెన్సీ ఏం చెప్పుద్ది, ఈ విధంగా కఠినంగా వ్యవహరించుకుంటే వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్, రాటు తేలిపోయి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టడం సాధ్యం కాదు అని చెప్తారు. పౌర హక్కుల వాళ్ళు ఏం చెప్తారు, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తే వినండి, అంతే తప్ప మీరు వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించే హక్కు లేదు అని చెప్పని. నిజంగానే చట్టం 3rd డిగ్రీ ప్రయోగించమని వెసులుబాటు ఇవ్వాల. కానీ పోలీస్ అంటే వాళ్ళ సమాజంలో
కొద్దో గొప్ప భయం ఉంది అని అంటే తప్పు చేస్తే పనిష్ చేస్తారన్న భయం కారణమే. ఆ భయమే కనుక చెరిగిపోతే 100% సమాజంలో ఇప్పుడున్న ఈ సిస్టమ్ మరింతగా బ్రేక్ డౌన్ అవుద్ది. ఆ రోజు అసలు ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. మనకి కూడా ఇవాళ పోలీస్ దగ్గరికి వెళ్తే ఏదైనా తలవంపులు ఎదురవుతాయేమో, మనం సంజేషించుకోవాలేమో, మనం వాళ్ళ దగ్గర పనిష్ అవుతామేమో అనే భయం కనుక కోల్పోయిన నిమిషాన ఎవరు ఎవరిని టాలరేట్ చేయరు. ఇక్కడ వీళ్ళ విషయంలోనే కాదు, మీకు ఇదే తెనాల్లో నేను అక్కడ పుట్టి పెరిగా కాబట్టి నేను చెప్తున్నా. ఒకప్పుడు ఒక డిఎస్పీ గారు ఉండేవారు, ఇప్పుడు నేను పేర్లు ప్రస్తావించడంలా. ఆయన అక్కడ పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. పేకాట క్లబ్బుల్ని మూసేయించడానికి పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా పరపతి కలిగిన ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్ళ యాజమాన్యంలో క్లబ్ నడుస్తూ ఉంది. ఆయన ఆ క్లబ్ మీద రైడ్ చేసి ఆ కుటుంబ సభ్యులతో సహా ఆ క్లబ్లో ఉన్న వాళ్ళందరినీ ఒంటి మీద షర్ట్లు ఇప్పించి రోడ్డు మీద పేరేడ్ చేయించాడు. ఎందుకంటే కనీసం సిగ్గు తెచ్చుకొనైనా సరే దాంట్లోకి వెళ్లకుండా ఉంటారు అని చెప్పని. అందరూ ఆర్థికంగాను రాజకీయంగా స్థితిమంతులే. వీళ్ళ విషయంలోనే కాదు, పోలీసులు ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు అరికెట్టే ప్రాసెస్లో కొన్ని విధానాలు ఎంచుకుంటారు. రౌడీ షీటర్లని తడిపారంటారు హైదరాబాద్ నగరంలో. మనకు అక్కడ కూడా నగర బహిష్కరణలు అని చెప్పని విధిస్తూ ఉంటారు. కొంతమంది మీద ఇప్పుడు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి చేత బ్రహ్మాండం బజగోవిందని పొగిడించుకుంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ రోజున ఆయన జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా గ్రామాల్లో ఉన్న ఘర్షణలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ, అది రాజకీయంగా స్థానికంగా ఉన్న ఘర్షణలు, వాళ్ళేమో సెటిల్మెంట్లు రౌడీ షీటర్లు కూడా కాదు, ఉద్రేకపూరితంగా రాజకీయ పరంగా చెలరేగిన ఉద్రిక్తతలు, వాళ్ళందరినీ కూడా పిలిపించి డార్మెటరీల్లో కౌన్సిలింగ్ పేరుతోటి ఎంత దారుణంగా హింసకు గురి చేశాడంటే, ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ తల్లి మాచర్ల ఎమ్మెల్యే. ఆ రోజున ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఎస్పీ ఆఫీసులో కొడితే చేతుల మీద మోసుకెళ్లారు సీతారామాంజనేయులు ఎస్పీగా ఉన్నప్పుడు. ఆ రోజున సమాజం సీతారామాంజనేయులు తప్పు చేస్తుంది అలా, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం కోసం ఈ విధంగా చర్య తీసుకోవాల్సిందేనని చెప్పని సమర్థించారు ఆ రోజున. దాంట్లో ఒక్కొక్కసారి కొంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళుండొచ్చు. ఇవాళ ఈ సంఘటనలో నడి బజార్లో కూర్చోబెట్టి తప్పు చేస్తే ఏ విధమైన శిక్షకు గురవుతారు అనేది పోలీసులు గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఇక్కడ ఇష్యూ కూడా ఏమైందంటే వాళ్ళ మధ్య చాలా ఘర్షణలు, ఇందాక మాణికరావు గారు చూపించినట్టుగా చాలా వీడియోలు ఉన్నాయి. సమాజంలో చాలా మంది మీద దాడులకు పాల్పడ్డారు. ఒక పోలీసు మీద దాడి జరిగిన సందర్భంలో పోలీసులు దాన్ని ప్రెషర్గా తీసుకున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల రోజు మాకు చుండూరు పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కేసులో నేనే అక్యూజ్ నెంబర్ 1. 3 సంవత్సరాలు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వాయిదాలకు తిరిగా. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటికి ఆ కేసు ఇంక విచారణ పూర్తి కాల. ఎలక్షన్ రోజు పోలీసులతో జరిగిన కేసు అని చెప్పని ఆ ఎన్నికల్లో నేను గుంటూరు జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పని నన్ను ఎక్స్పెల్ చేశారు పోలీసులు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాళ్ళది. పోలీసులతో ఎలక్షన్ రోజు జరిగిన ఘర్షణ కేసు అని చెప్పని అంతిమంగా నేను కోర్టులో కన్విక్ట్ అయ్యా దాంట్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడ పోలీసులు వ్యవహరించే విధానంలో 100% కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటో పనిచేసి కొంతమంది విషయంలో సాఫ్ట్ కార్నర్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంత మాత్రాన ఏ పోలీసు కఠినంగా వ్యవహరించకూడదు అంటే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించకుండా పోలీసులు వాళ్ళ రూల్ బుక్ ప్రకారం కనుక ఫాలో అయితే ఆ పోలీస్ డిపార్ట్మెంటే వేస్ట్. వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వాల్సిన నెక్స్ట్ లేదు. ఇప్పుడు సొసైటీలో ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇప్పుడున్న మాత్రం కూడా మెయింటైన్ అవ్వదు. ఎనీవే సో ఈ దాడి అయితే ఇప్పుడున్న మాత్రం కూడా మెయింటైన్ అవ్వదు. కాబట్టి ఏంటంటే ఒకటైతే వాస్తవం, వాళ్ళు ఆ ముగ్గురిని వాళ్ళది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా పరిగణించాలా, కులం కొండలో పరిగణించాలా అది చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కులం కోణంలో కనుక పరిగణిస్తే వాళ్ళ చేత దాడులకు గురైనా లేరు. ఐతానగర్ అంటే నాకు చాలా స్పష్టంగా అవగాహన ఉండి చెప్తున్నా, ఆ ఐతానగర్ లో ఎంతటి ఉన్నత విద్యావంతులు ఉన్నారో తెలుసా. ఆ మాలలు గాని మాదిగలు గాని ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం వాళ్ళే అక్కడ ఉంది. ఎంత మంది ఉన్నత విద్యావంతులు, ఎంత చదువుకున్న కుటుంబాలు ఉన్నారు అక్కడ. మొత్తం ఐతానగర్ అంతా ఈ 10 మంది పిడికిడి మంది కాదు, వాళ్ళందరూ బాధితులకు మారుతా ఉన్నారు వీళ్ళతోటి. ఒకరు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ చూసిన తర్వాత ఏం మాట్లాడతారో, ఆయన ఈ చనిపోయినప్పుడు శివరాజుకి ఏం చేసినప్పుడు ఏం మాట్లాడతారు, లేకపోతే జైలుకి వచ్చి బయట ఏం మాట్లాడతారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏం మాట్లాడతారో మనకు తెలుసు. కొత్త ఏం కాదు, ఆయన మాట్లాడే మాటలు ఆ పదాలు కూడా ఊహించి చెప్పొచ్చు. బట్ ఎందుకు మాట్లాడతారు కదా కాసేపట్లో. అయితే ఈ కులం యాంగిల్ సరే, రాజధానికి కులాన్ని అంటగడతారు, రాష్ట్రానికి అభివృద్ధి జరిగితే కులం అంటగడతారు.
ఎవడన్నా వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టి అభివృద్ధి చేద్దామంటే అదిగో అదిగో కులం ఏంటి అసలు? అంటే అన్నిటికీ కులమేనా? మొన్న పాస్టర్ అది ఎక్కడంటే అది అది రాజమండ్రి నుంచి వస్తే అతను కూడా అక్కడ రాజమండ్రి దగ్గర, రాజమండ్రి కదా అతను, దానికి కూడా మత రాజకీయం. ఇప్పుడు ఇందాక మాణిక్యరావు గారు మీరు చూపించిన దాంట్లో అతను కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు అన్నట్టు ఏది వెనకాల అంబేద్కర్ గారు బొమ్మ, ఆయన ఏం చెప్పారు, మనకి ఎలా ఉండాలని చెప్పారు, మనం ఏం చేస్తున్నాం ఒకసారి విందాం. అది పరిసరాలు ప్రశ్నించేవాడే గడ్డేటి సురేంద్ర, ఖబర్దార్ లోకేష్ గా, ఖబర్దార్. కనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కమ్మోళ్ళు కొంతమంది ఉన్నారు, అందరినీ అంటలా కమ్మ కొలపోళ్ళు రెచ్చిపోకుండా ఉంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సురేంద్ర అన్న లాంటి వాళ్ళు ధైర్యంగా ఉన్న తర్వాత ఎక్కడికక్కడ మూసుకొని కూర్చుంటున్నారు. అది బాలకోటే గారు అంటే చెయ్యొచ్చు, నేరాలు చేసేయచ్చు, వాళ్ళకి ఒక సపోర్ట్ ఉందని ఒక బలం లేకపోతే, మీరు చెప్పండి, ఒక సపోర్ట్ ఉంది, మన కోసం ఒక నాయకుడు వస్తాడు, మనం ఏం చేసినా ఒక బలం లేకపోతే, ఆ బలగం ఉందని ధైర్యం లేకపోతే మరి ఇలాంటి మాటలు వస్తాయా? రిషి గారు, ఇదేదో ఒక్క ఐతానగర్ సంఘటనకు సంబంధించి మాత్రమే అన్నట్టుగైతే నేను మాట్లాడటంలా. నేను వాళ్ళు తప్పు చెయ్యలేదు అని చెప్పటంలా, తప్పుడు నేరగాళ్ళు కాదు అని నేను చెప్పటంలా. నేను విషయం ఏంటంటే సార్, గతంలో వైసీపీ పరిపాలన మేము ఎలాగైనా మాట్లాడితే, ఏం బాలకోట గారు బీహార్లో జరగలేదా, ఉత్తరప్రదేశ్లో జరగలేదా, తమిళనాడులో జరగలేదా, ఏ మూత్రాలు పోయలేదా మీ ముఖాల మీద, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మాట్లాడుతున్నారు, మమ్మల్ని అన్నోళ్ళే వాళ్ళు. నేనేమంటానంటే సార్, ఒక పాయింట్, మేము ఈ ప్రభుత్వం నిలబడాలని నిఖార్సుగా కోరుకునే ప్రేమికులం, ఈ ప్రభుత్వం రావటానికి కష్టపడ్డ సమిధలం. మీరు ఇలాంటి సంఘటనలో మన కడిమేడ పాలలో విషము చుక్కల్లాగా ఉంటాయి. నేను సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి, బాధ్యత పడాలి. కానీ చట్టాన్ని పోలీసుల చేతుల్లో పెట్టకూడదు. చట్టాన్ని పోలీసుల చేతుల్లో పెట్టే లెక్కైతే ప్రభుత్వాలు అక్కర్లా, పోలీసులే పాలిస్తారు. ఈ ఒక సంఘటనే కాదు, నేను కంకనాలపల్లిని ఒక మాల మహిళ స్వర్ణవంత దగ్గరికి నేను వెళ్ళా. అసే మాలదానా అని ఆ పిల్లలు దాష్టీకం చేస్తే నేను వెళ్తే అక్కడ వైసీపీ నాయకులు, మా దళిత సంఘాలు ఉండి నేను బాధ్యత పడ్డా, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిపోయి నేను న్యాయం చేస్తానమ్మానని. కూలైనది వాతావరణం అంటే అధినేతలు అది చెయ్యాలి. కాబట్టి మీరు పదే పదే అంటున్నారు, ఏంటి బాలకోట గారు ఈ కులమో మతమో అని అంటే, కాదు కదా, కులమో మతం ఏంటి అనలేదు నేను. కులము మతము అడ్డు పెట్టుకుని ప్రతి ఈ క్రిమినాలజీలో PhD చేసిన వాళ్ళు ఈ బ్యాచ్ అంతా దాన్ని అడ్డు పట్టుకుని ఆడుతున్న గేమ్ ని ఖండించాలి, దాని మీద యుద్ధం చేయాలి. రిషి గారు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎంత ముఖ్యమయ్యేమో నాకు తెలియదు, కానీ శాంతి భద్రతలు ఎంత ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిలో శాంతి భద్రతలే కీలక పాత్ర అని భావించిన వాళ్ళు ఈ సంఘటనలో దావాలుగా రేపుతాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐతానగర్ పోయి ఆయన ఏం మాట్లాడతాడు, తన ప్రభుత్వం జరిగిన వాటికి ఆయన ఏం సందేశం ఇస్తాడో తెలియదు. కానీ ఇది ప్రభుత్వాన్ని అప్రమిష్ట పాలు చేసే సంఘటన, కేవలం పోలీసుల మెప్పు కోసం. నేను ఒక మాట చెప్తా, చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసి ముసుగేస్తే మనం ఏం మాట్లాడాం, ఆ ముసుగు ఎందుకు వేయలేదు? చేబ్రోలు కిరణ్ ఒక్కరినే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు మనం మాట్లాడాం కదా. నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు ఈ అన్నాబత్తులు శివకుమార్ని పాదాలు ఎందుకు కొట్టా, మాజీ ఎమ్మెల్యేని, వీళ్ళ ప్రోత్సాహకర్త ఆయనే కదా. అన్నాబత్తులు శివకుమార్ని కొడితే పోలీసులు కొడుతుంది ఆయన, కొట్టమనండి, కొట్టమని సార్ యూనివర్సల్గా చేయమనండి. వీళ్ళు పొంచి పోషించింది వైసీపీ నాయకుడు కదా. ఇక్కడ ఏంటంటే సంఘటనలే పార్టీలకు అంటగట్టకూడదండి, ఇది ప్రభుత్వాలు కానీ చూడాలి. ఇదే కాదు సార్, మొన్న చూసా పోలీస్ స్టేషన్లో దళితుల్ని పోలీసు బయటికి వెళ్ళండి అని చెప్పి లక్కారాలతో జరుగుతున్న సంఘటన నేను చూశా. కానీ ఇది ప్రభుత్వం బాధ్యత నేను అన్నాం. సంఘటనలు జరుగుతాయి, కానీ ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ ఇది సమాజం, ఇది అందరూ మంచోళ్ళు ఎలా ఉంటారు. ఇప్పుడు ఐతానగర్ లో ముగ్గురు దళితులు నేరగాలు కాబట్టి మేము అందరం నేరగాలమా? ఎందుకంటే అలా ఎవరంటారు అట్లా కాదండి. కాదు కదా, ఈ జాతికి అంటే ఈ భారత జాతికి దిశానిర్దేశం చేసిన
భారత జాతికి యా. దిశానిర్దేశం చేసిన మహామహులు ఉన్నారు. బాలకోట ఋషి గారు, ఇవాళ ఋషి గారు, ఋషి గారు, బాలకోట గారు బాలకోట ఋషి గారు, మాట చెప్తాను. బాలకోట గారు ఒక మాట రాజేష్ గారు బాలకోట గారు ఒక మాట అదే ఐతానగర్ లో ఎంత మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారో, ఎంత మంది అదే మీరు ఉన్నత చెప్పారు స్థానాల్లో ఇందాక. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. See, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ ఉద్యోగులు, ఉన్నత కుటుంబాలు కొన్ని వేల మంది ఉన్నారు. అదే ఒకటి ఐతానగర్లో. బాలకోటే గారు ఇవాళ మేము మాట్లాడేది ఒకటే అంశం. మనం ఒకే లైన్ లో ఉన్నాం. ఏంటంటే కాదు, ఈ క్రిమినల్ చర్యలు చేసే వాళ్ళని అరికట్టాలి. అలాగే పోలీసులు చట్టం చేతుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఈ ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకో 10 కాలాల పాటు ఉండాలి మీరు కోరుకుంటున్నారు అని నాకు తెలుసు. ఋషి గారు, ఎస్, ఇది వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం, ఐతానగర వ్యవహారం కాదు. నేను చెప్పేది ఏంటంటే జాలాది రాజేంద్ర గారు అంటారు, కోత నేర్చిన వాళ్ళ కులం కోకిళ్ళు అంటారా, ఆ కలేసి అరిచిన వాళ్ళు కాకులు అంటారా. మేము అనాదిగా పడుతున్న బాధలు. నేను ఐతానగర్ గురించి మాట్లాడటంలా, ఈ వ్యవస్థలో కింది కులాల మీద పోలీసులు గాని, భూస్వాములు గాని, ప్రభుత్వ అధినేతలు గాని జరుగుతున్న దాష్టీకాల గురించి మాట్లాడుతున్నా. మణికిరావు గారు. కాబట్టి మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఋషి గారు. మాట్లాడుతున్నా. తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోమని కోరుతున్నా. కాదు గత ప్రభుత్వంలో నేను అనిత గారు చెప్పారు, మణికిరావు గారు, గత ప్రభుత్వంలో ఇలాగే దళిత సోదరుల మీద దాడి జరిగినప్పుడు పరామర్శకు వెళ్తే అక్కడ గొడవలు సృష్టించి తిరిగి రివర్స్ వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఋషి గారు, ఇప్పుడు కోటయ్య అన్న ఒక మాట మాట్లాడాడు, హ్మ్. వాళ్ళు దొంగలు కాబట్టి మేమంతా దొంగలవా అంటే తాట తీస్తాం. దళితులందరూ దొంగలే, దళితులందరూ గంజాయి బానిసలే, దళితులందరూ తప్పు చేసేటువంటి వాళ్ళంటే తాట తీస్తాం. ఆత్మగౌరవ ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు ఒకటి తాట తీస్తామనే ధైర్యం ఆత్మగౌరవం మాకున్నప్పుడు, మా వాళ్ళు తప్పు చేసినప్పుడు మా దళితులు కూడా గంజాయి తాగి రోడ్ల మీద పడి హత్యలు చేసి చైన్ చాకింగ్ చేసి రోడ్డు మీద భయభ్రాంతులు గురి చేస్తున్నప్పుడు కూడా మా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి మాట్లాడాల్సిందే. అప్పుడే నిజంగా మనం సమాజం అప్రిషియేట్ చేస్తుంది. పోలీసుల కోణం వేరు. నేను ఫస్టే చెప్పా, పోలీసులు రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇందాక అంపచారి రాజేష్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. అతిశయోక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు, రాజకీయాలకు లోచి ప్రవర్తిస్తూ ఉంటారు, బానిసలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా నడి రోడ్డు మీద కొట్టడం అనే దాన్ని సమర్థించము. అంటే ముందే చెప్పారు. అవును. అక్కడ పౌరులకి భద్రత ఏంది, రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళకి భద్రత ఏంది, కనీసం తిరిగేటువంటి పరిస్థితి ఉందా? ఒక వీడియో నేను ఇంకోటి కూడా చూపిస్తున్నా. ఇది కూడా నేరస్తులో ఒక రాజేష్, అప్పుడు కూడా గంజాయి కొట్టున్నాడు, అక్కడ నిలబడ్డాడు. ఒక మహిళ సెల్లార్ లో నిలబడి ఉంది, అటు నుంచి వస్తా ఉంటాడు. అవును, గుర్తుంది నాకు ఈ వీడియో. అవును, ఒక్క నిమిషం చూడండి. వస్తాడు, నిలబడ్డ మహిళ దగ్గరికి వెళ్ళాడు, చైన్ తీసుకున్నాడు, పరిగెత్తాడు. అంటే జనాల్లో నిత్య కృత్యం అయితే దీనిని నేనేమంటానంటే, మా వాళ్ళు ఎక్కడైనా తప్పు చేయాలనుకోండి జనరల్ గా భయపడతారు, తప్పు చేయరు, ఆత్మగౌరవంతో బతుకుతారు. రాజకీయ పార్టీలు అనేవి ఉన్నాయి సమాజంలో. ఈ రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. చాలా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేయాలంటే, అమ్మో మన పార్టీకి ఎక్కడన్నా మచ్చ వచ్చిందేమో, మన పార్టీలో వాళ్ళు ఊరుకోడేమో, మా నాయకుడు ఊరుకోడేమో, ఈ పదవులో నన్ను ఉండలేదేమో అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి నేరాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్ప మా కోటయ్య గారు చూసినటువంటి కోణం వేరు. నేను తప్పు అట్లా దళితుల మీద ఎందుకు జరుగుతున్నాయి దగ్గర ఖచ్చితంగా నేను కూడా ఊరుకోను. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి నీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటున్నావు, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తా ఉన్నావు, ఎలాంటి చోటల్ని నువ్వు ప్రోత్సహిస్తా ఉన్నావు. చూద్దాం మాణిక్యరావు గారు. ఇప్పుడు కాదు, ఆయన కాసేపట్లో వెళ్తాడు, 11 గంటలకు వెళ్ళి. నేను ఒక కాదు, టైం అయిపోయింది. అక్కడ ఆయన ఏం మాట్లాడతాడు ఏంటో దాని తర్వాత మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది. కానీ వాళ్ళు బాలకోటయ్య గారు కానీ బాలకోటయ్య గారు కానీ రాజేష్ గారు కానీ మీరైనా నేనైనా ఒకటే, నలుగురు ఒక పాయింట్ మీదే ఉన్నాం. ఏంటంటే కులాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు అన్యాయాలకు అరాచకాలు దిగితే, ఆ నేరాలకు రాజకీయ రంగు కులం రంగు పొలిమితే మాత్రం కుదరదు. దీని మీద బాలకోటయ్య గారు చెప్పింది అదే. ప్రభుత్వాలు వ్యవస్థల పట్ల వాళ్ళు చేస్తున్న యాక్ట్స్ పట్ల స్పష్టంగా ఒక క్లారిటీతో ఉండాలి. అదే దిశానిర్దేశం వాళ్ళకు కూడా చెయ్యాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. యా
థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటే గారు, మాణిక్రావు గారు, రాజేష్ గారు. ఇది వాటి ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్.